అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ, కార్తీక సోమవారం అయితే వస్తుంది కదమ్మా, అసలు ఎందుకు కార్తీక మాసంలో అసలు సోమవారానికి ఎందుకంత ప్రత్యేకత? సోమవారానికి ఎందుకంత ప్రత్యేకత అని అంటే, అసలు సోమవారం నాడే ఈశ్వరుని ఎందుకు పూజించాలి అని అంటే, ఆయన చంద్రమౌళీశ్వరుడు, చంద్రుడిని ధరించిన వాడు. కాబట్టి సోమవారం నాడు చంద్రుడికి సంబంధించింది, ఈశ్వరుని పూజిస్తే చాలా మంచిది. అందులో ప్రకృతికి సంబంధించిన దాంట్లో ఏంటి అని అంటే, ఈశ్వరుడు చాలా మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట మనకి. కాబట్టి ఆ రోజు సోమవారం నాడు పూజ చేసుకుంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. కార్తీక పౌర్ణమి విశిష్టత అమ్మ? కార్తీక పౌర్ణమి నాడు విశిష్టత మనము చెప్పుకున్నాం కదా, కృతికా నక్షత్రం దగ్గరగా ఉంటుంది, చంద్రుడి దగ్గరగా ఉంటాడు కృతికా నక్షత్రానికి, కాబట్టి కార్తీక మాసం ఇంపార్టెంట్ అని మనం చెప్పుకున్నాం. అయితే సోమవారమే ఎందుకు ఇంపార్టెంట్ అనేది నీ ప్రశ్న, అంతేనే కదా? సోమవారమే ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే గనక, పంచభూతాలు మనం చూసుకుంటే గనక ప్రతి ఒక్క పంచభూతానికి సంబంధించిన లింగం ఉంటుంది. అగ్నిలింగము, వాయులింగము, జలలింగము అనేది అన్నీ ఉంటాయి, ఆకాశలింగం ఇవన్నీ ఉంటాయి. ఈ అగ్నిలింగంగా ప్రకాశిస్తాడు కార్తీక మాసంలో శివుడు. అంటే కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రం అన్నమాట. కాబట్టి ఈ మాసంలో వచ్చే సోమవారం నాడు గనక పూజిస్తే అగ్నిలింగంగా భాసిస్తాడు ఆయన. ఆ అగ్నిలింగ రూపంలోనే మన పూజలన్నీ కూడా అందుకుంటాడు. ఎలాంటి పాపకర్మలైనా సరే ఆ అగ్నిలో దహింపజేసి మనకి మోక్షాన్ని ప్రసాదించగలడు ఈశ్వరుడు. కాబట్టి కార్తీక మాసం సోమవారం నాడు ప్రత్యేకత అందుకో ఉందన్నమాట. కేవలం ఈశ్వరునే పూజించాలా? కార్తీక మాసం కార్తీక దామోదరుడు అని అంటే ఏంటంటే విష్ణుమూర్తిని కూడా పూజించాలి కదా అని మనకి తెలిసిన విషయమే కదా. సోమవారం నాడు మరి విష్ణుమూర్తిని కూడా పూజించవచ్చా అంటే తప్పకుండా పూజించవచ్చు. ఎందుకు అని అంటే గనక, మీరు చూసుకుంటే గనక సింహాసనం చూస్తే గనక స్వామివారిని గంధము అంతా అలంకరింపజేసి ఆయన చాలా వేడిగా ఉంటారు, అవునా కదా? చాలా కోపంగా ఉంటారు. కాబట్టి ఆ ఉగ్ర రూపాన్ని శాంతపరచడానికి గంధం చక్కగా నూరి ఆ గంధాన్ని శివలింగ రూపంలోనే ఆయనని కప్పుతారు. అవునా కదా? ఇక్కడే మనకు అర్థం అవ్వాలి, ఈశ్వరుడికిను విష్ణుమూర్తికి అభేదము, భేదం లేదు వాళ్ళకి అనేది అర్థం అవ్వాలన్నమాట. ఇక్కడ ఈశ్వరుడిని పూజిస్తుంటే అక్కడ విష్ణుమూర్తిని కూడా పూజిస్తున్నట్ట. మరి ఈశ్వరుని మనం ప్రత్యేకంగా మనం ఎట్లా పూజలు చేయాలి మనం సోమవారం అంటే, రుద్రాభిషేకము అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రుద్రాభిషేకం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చక్కగా 11 రుద్రాలు చదువుతూ గనక ఇంట్లో గనక పూజ చేయిస్తే ప్రతి సోమవారం నాడు ఇంట్లో ఉన్న దోషాలు, గృహ దోషాలు, గ్రహ దోషాలు, పీడలు, ఏవో నెగిటివ్ ఎనర్జీస్, మా పిల్లలు మా మాట వినడం లేదు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఏమండి, మాకు అంత స్తోమత లేదు అని అంటే చక్కగా గుడికి వెళ్ళి రుద్రాభిషేకం అయ్యేదాకా అక్కడ ఉండి చక్కగా ఆవు పాలు తీసుకుని వెళ్ళి స్వామికి పాలు స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు వాడండి అని చెప్పి తప్పకుండా మీరు చేసుకోవడము. అలాగే శివుడు ఎంత మహిమాన్వితమైన వాడో, అంత మమకారం కలిగిన వాడు, అంత తొందరగా ప్రసన్నం చేసుకోగలిగిన వాడనమాట. మీరు ఏ దేవీ దేవతలనైనా కూడా గర్భగుడి దాకా వెళ్ళి మనం వెళ్ళలేము, అక్కడ నుంచొని దగ్గరగా ఉండి మనం చూసుకోగలుగుతాం. కానీ ఈశ్వరుడు మాత్రమే లింగ రూపంలో చెట్టు కింద ఉంటాడు. అందరికి ఉపయుక్తంగా చక్కగా నీళ్లు, ఇంత చెమ్ము నీళ్లు పోస్తే చాలు ఆయనకి, అవునా కాదా? అంటే ఏంటి, చెమ్ము నీళ్లు పోస్తే చాలు అని అంటే, ఇప్పుడు వేడిగా ఉంటుంది ఆయనకి, మనం దాన్ని చల్లారుస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి అభిషేకం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. విష్ణుమూర్తికి అలంకారము, శివుడికి అభిషేకము. ఆయన అలంకార ప్రియుడు, ఈయన అభిషేక ప్రియుడు. అభిషేకం చేసేసి ఈయనకే మొత్తం అలంకారం చేస్తే కూడా ఆయనకి ఇష్టమే. అక్కడ ఉన్నది విష్ణుమూర్తే మళ్ళీ. అలాగే సోమవారం నాడు గనక మనం ఈశ్వరుని పూజిస్తే శివ పరివారాన్ని మొత్తం పూజించిన ఫలితం మనకి దక్కుతుంది అన్నమాట. కాబట్టి కార్తీక సోమవారం నాడు తప్పకుండా పూజ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అమ్మ, ఇప్పుడు కార్తీక సోమవారం రోజు మీరు అన్నట్లు శివుణ్ణి చేసుకోవచ్చు, మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విష్ణుమూర్తిని కూడా చేసుకోవచ్చు. ఫలితాలు ఏ విధంగా ఉంటాయమ్మా ఆ రోజు? ఫలితము అని అంటే మోక్షానికి కారకుడు ఈశ్వరుడు అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఎలాంటి దోషాలున్నా కూడా తొలగింపజేసి మోక్షాన్ని ఇస్తాడు ఈ కార్తీక సోమవారం నాడు గనక పూజ చేసుకుంటే. అంటే
ఇంకేముంది, అన్నీ ఇచ్చేస్తాడు కదా. మోక్షం చాలా కష్టమైన పని కదా. అవును, చాలా అవునా కదా. కష్టం. ఎంతో మందికి కూడా కుదరని ఇది. ఎంత సాధన చేస్తే కూడా కుదరదు అనమాట. మరి అలాంటిది మోక్షం ఇస్తాడు అని అంటే మిగతావన్నీ ఇచ్చేస్తాడనే కదా అర్థం. అంతే. అవునా కదా. కావాల్సింది నమ్మకం. ఆ నమ్మకంతో చేస్తే సుగమం అవుతుంది మన మార్గం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఓకే. ఆ రోజు ఏమైనా వ్రతం లాంటివి ఏమైనా ఉంటాయమ్మా చేయడానికి? సోమవారం నాడు కార్తీక సోమవార వ్రతము అని అంటే మీరు 16 సోమవారాల వ్రతం ఈ కార్తీక మాసం నాడు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇదే కార్తీక సోమవారమే వ్రతంగా కూడా చేసుకోవచ్చు. కథ ఉంటుంది కార్తీక సోమవారాన్ని, అసలు ఎందుకు వైశిష్ట్యత ఏంటి అన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా చదువుకొని వ్రతంలా కూడా చేసుకోవచ్చు. అది ఇంట్లో ఎవరైనా పూజ చేసుకొని ఎవరైనా చేసుకోవచ్చు. పూజ అంతా చేసుకొని ఇప్పటికీ కూడా ఇంట్లో శివలింగం ఉండొచ్చా ఉండకూడదా అని అడిగేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఎందుకు ఉండకూడదు? రోజు అభిషేకం చేయాల్సి వస్తుంది. చేస్తే ఏముంది, తప్పేముంది, చెమ్మ నీళ్లు పోయడమే కదా. నీళ్లు పోసేసి మళ్ళీ తుడిచి అక్కడ పెట్టడమే కదా. ఏం కాదు, తప్పకుండా ఉండాలి. ఈశ్వరుడు తప్పకుండా ఈశ్వరుడు అని అంటే కనుక తప్పకుండా మనం ఆయనకి అభిషేకం అనేది చేసుకోవచ్చు. తప్పకుండా ఇంట్లో శివలింగం అనేది తప్పకుండా ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. అది వీలుగాని రోజు అభిషేకం చేయకపోతే అన్న ప్రశ్నకి అలా ఏం లేదు. నువ్వు ఇవాళ చేయలేదు నేను అలుగుతానని అన్నాడు స్వామి. నువ్వు చేస్తే మంచిది, చేయలేదు ఒక పువ్వు పెట్టి దండం పెట్టుకోవడం అనేది మంచిది. నా వీలు కాలేదు అంటే 24 గంటల్లో ఒక అరగంట స్వామికి కేటాయించలేకపోతున్నాము అని అంటే మనం వీఆర్ నాట్ ప్లానింగ్ అవర్ టైం అనమాట. వీఆర్ బ్యాడ్ ప్లానర్స్ చెప్పాలంటే. ప్లానింగ్ సరిగ్గా రాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఒక గంట ముందు లేవడము, స్వామి ఇచ్చిన టైంలో స్వామికి ఒక అరగంట కేటాయిస్తే మిగతా టైం అంతా బాగుంటుంది అనేది కనుక మనం గుర్తుపెట్టుకుంటే తప్పకుండా టైం ఇవ్వగలుగుతాం. ఇందులోనే మానసిక పూజ చేసుకునే విధి విధానం కూడా ఉంటుంది. మానసికంగా కూర్చొని మీరు ఎక్కడైనా చెప్పులు ఇప్పేసి ప్రశాంతంగా మిమ్మల్ని మీరు క్లెన్స్ చేసుకొని మిమ్మల్ని మీరు స్వామికి అంకితం చేసుకొని మానసికంగా కూడా పూజ చేసుకునే విధి విధానం కూడా ఉంటుందన్నమాట. ఆ స్టేజ్కి మనం వచ్చేస్తే ఇంకా మనం ఇక్కడ ఉన్నాం అక్కడ ఉన్నాం మనం కుదరదు ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు అనమాట. అది అమ్మ, ఈరోజు ఎవరైనా తెలిసి తెలియక చేసే తప్పులు ఏమైనా ఉంటాయా అమ్మ? అంటే వాటిని అవాయిడ్ చేయడానికి. తెలిసి తెలియక చేసే తప్పు ఏంటి అని అంటే స్వామి వారికి తెలిసి తెలియకుండా మనం తప్పు చేసేస్తున్నాం అని అయితే నేను అనుకోను. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది, పచ్చి పాలతోనే అభిషేకం చేయాలని అనుకున్నాం అనుకో, తెలియకుండా కాచిన పాలు తీసుకెళ్తామేమో, అది తెలియకుండా చేసే తప్పు. తెలిసి ఒక్కొక్కసారి ఏం పర్వాలేదు అనుకుని చేసేస్తాను చూసావా, అది కరెక్ట్ కాదు. స్వామి ఏం నోట్ చేయడం, అవన్నీ పంచభూతాలు నోట్ చేస్తాయి. కాబట్టి పంచభూతాల్లో కూడా స్వామి ఒక భాగమే కదా. మనం చూస్తున్నాం కదా, వాయులింగం, అగ్నిలింగం, ఆకాశలింగం అని అనుకుంటున్నాం. కాబట్టి పంచభూతాల్లోనూ ఆయన ఇమిడి ఉన్నాడు అని గుర్తుపెట్టుకుంటే మనం అట్లాంటి మిస్టేక్స్ ఏం లేకుండా మనం చేసుకోవచ్చు. అమ్మ, ఇప్పుడు ఆ రోజు చదువుకోవాల్సిన శ్లోకాలు ఏవైనా ఉంటాయా? చదువుకోవడము అని అంటే స్వామివారిది ఓం నమ శివాయ మంత్రం అనేది చాలా ఇంపార్టెంట్. అది చేసుకుంటే అన్ని చదివినట్టే. చంద్రశేఖర అష్టకం చదువుకుంటే చాలా మంచిది. ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట. మానసిక సమస్యలు ఉన్నా కూడా చంద్రశేఖర అష్టకం చదువుకుంటే చాలా మంచిది. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. మానసికంగా ఇబ్బంది పెట్టేది కదా ఆర్థిక సమస్య. కాబట్టి అది చదువుకుంటే చాలా మంచిది. నిర్వాణ షట్కం చదివితే అసలు స్వామివారు ఏంటనేది మనకు అర్థం అవుతుంది అనమాట. అలా నెమ్మది అంటే ఏం చదివినా కూడా విత్ మీనింగ్ అనేది చదివావనుకో, ఆ అర్థం ఏంటనేది తెలుస్తుంది మనకి. స్వామి గురించి అర్థం అవుతుంది మనకి, అసలు ఏంటి స్వామి అనేది తెలుస్తుంది. ఒకసారి చదివేసిన తర్వాత ఒక్కొక్క శ్లోకానికి మీనింగ్ నెమ్మదిగా చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఆల్మోస్ట్ ఒక నెల రోజులు అయ్యేసరికి చంద్రశేఖర అష్టకం అంటే ఏంటనేది మనకు అర్థమైపోతుంది. అవునా కాదా? ఆ మీనింగ్ అర్థమైంది అనుకో, సబ్ కాన్షియస్ మైండ్ లో కూర్చుండిపోతుంది. అరే మనకి సినిమా చూస్తే మనకి ఎలా ఉండిపోతుందో, వాడు ఎందుకు అలా చేశాడంటావు అప్పుడు అని అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలా కాదు, ఆ సీన్ లో అట్లా జరిగింది కాబట్టి ఇలా చేశాడని చెప్పి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. అట్లానే అర్థం తెలుసుకుని మనం చదివితే కనుక స్వామివారి అంతరార్థం ఏంటి, అసలు అది రాసిన దాంట్లో అర్థం ఏంటి, అంతరార్థం ఏంటి అనేది మనకు అర్థమయ్యి ఇంకొంచెం భక్తి అనేది పెరుగుతుంది, నమ్మకం అనేది సంతరించుకుంటుంది మనసులో అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా అమ్మ, ఇంట్లో ఉన్న వాళ్ళు కాకుండా కొంతమంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. మార్నింగ్ వెళ్ళి ఆ ట్రాఫిక్లో ఇంటికి వచ్చేసరికి రాత్రి అయిపోతుంది. వాళ్ళు ఒకవేళ ఆ రోజు చక్కగా పూజ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా ఒక చిన్న ప్రొసీజర్ లా చెప్తారు? పొద్దున్నంతా అన్నం తినకుండా ఉండడం, పాలు అవి తాగేసి
పళ్ళవి తినే ఓపిక ఉంటే ఓకే, లేదు అన్నం తినకుండా కొంచెం టిఫిన్ తినడము చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ స్నానం చేసి పూజ అంతా చేసుకొని స్వామివారికి ఏ పండు ఫలము నైవేద్యం పెట్టి అప్పుడు తినచ్చు అనమాట. ఓకే. ఓకే. అలా అంటే కూడా చేయొచ్చు. సింపుల్‌గా చేసుకోవచ్చు. ఓకే. అమ్మ ఆ రోజు ఇంకేమైనా దానాలు చేస్తే బావుంటుంది అంటారా? ఎప్పుడైనా ఉపవాసం నాడు మీరు ఏదైనా దానం చేస్తే చాలా మంచిదే. దానం చేయొచ్చు. బ్రాహ్మణుడికి చక్కగా స్వయం పాకం ఇవ్వచ్చు, బియ్యం దానం చేసుకోవచ్చు, 1 కిలో పావు బియ్యం కొని బ్రాహ్మడికి దానం ఇచ్చుకోవచ్చు. దానం చేస్తే ఎప్పటికైనా ఆ రోజే కాదు ఏ రోజైనా మంచి ఫలితం ఇస్తుంది. అదే. ఆ రోజు ఇంకొంచెం ఎక్కువగా ఫలితం ఇస్తుంది. ఓకే. ఏదైనా దానం చేయొచ్చు. ఇట్లా ప్రత్యేకంగా ఇది చేయాలి అన్నట్లుగా ఏమీ లేదు. ఇంకొకటి అమ్మ, మీరు 16 సోమవారాల వ్రతం అని చెప్పారు కదా! అలా కాకుండా ఒక్కరోజు కూడా వ్రతం చేసుకొని ఆపచ్చా? అట్లా ఉండదు. చేస్తే వ్రతం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా దానికి ఉన్న 16 సోమవారాలు చేయాల్సిందే ఆ పూజ చేస్తే గనక. ఓన్లీ కార్తీక సోమవారం వ్రతం ఉంటుంది, అదే ఒక్క కార్తీక సోమవారం ఒక్క సోమవారం అయినా చేసుకోవచ్చు. ఆ ఒక్క రోజు వ్రతం చేసినా సరిపోతుంది. చేసుకోవచ్చు. పొద్దున లేదా సాయంత్రం ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళి అభిషేకం చేపించుకోవచ్చు. ఓకే. ఓకే. ఖచ్చితంగా అమ్మ. ధన్యవాదాలు.